ఢిల్లీలో పేలుడు కేసును దర్యాప్తు చేసే కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఓ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రకుట్ర కేసులో అరెస్టైన వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ నిందితులు డాక్టర్ ఆదిల్ అహ్మద్, జాసిర్ బిలాలను పోలీసుల సహాయంతో ఎన్ఐఏ అధికారులు అనంతనాగ్కు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అనంతనాగ్ జిల్లాలోని మటన్ అటవీ ప్రాంతంలో ఉగ్రముఠాలు ఆశ్రయం పొందే పలు రహస్య స్థావరాల సమాచారాన్ని నిందితులు అధికారులకు తెలిపినట్లు సమాచారం. వారు వెల్లడించిన వివరాల ఆధారంగా అటవీ ప్రాంతం నుంచి కొన్ని అనుమానిత వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ కేసుతో సంబంధమున్న మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు స్థానిక పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మద్దతుతో జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రదేశాల్లో సోదాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో అరెస్టైన అనుమానితులకు సంబంధించిన ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.